ఇటీవల రాత్రి 10 గంటల సమయంలో నా మనవరాలు తీసుకొని జూబ్లీ హిల్స్లో వాకింగ్ వెళ్ళాను. అప్పటికే రోడ్లు ప్రశాంతంగా ఉంటాయని అనుకున్నాను. కానీ ఆశ్చర్యంగా ఆ సమయంలో కూడా వాహనాల హార్న్స్ మోత, ట్రాఫిక్ శబ్దం నిరంతరం వినిపిస్తూనే ఉన్నాయి. అప్పుడు ఒక్కసారిగా నాకు ఒక సందేహం వచ్చింది. మనం శబ్ద కాలుష్యానికి అంతగా అలవాటు పడిపోయామా, లేక అది మన జీవితంలో భాగమైపోవడంతో ఇక దాన్ని గమనించటమే మానేసామా? ఈరోజు దీని గురించి చెప్తాను, వినండి. ఇటీవల సేకరించిన గణాంకాల ప్రకారం హైదరాబాద్లోని నిశ్శబ్ద ప్రాంతాల్లో కూడా శబ్ద స్థాయి 71 డెసిబెల్స్కు చేరినట్టు గుర్తించారు. వాస్తవానికి అలాంటి ప్రాంతాల్లో పగటి సమయంలో కూడా అనుమతించిన గరిష్ట శబ్ద పరిమితి 50 డెసిబెల్స్ మాత్రమే. అంటే అనుమతించిన స్థాయి కంటే చాలా ఎక్కువ శబ్దం నమోదవుతోంది. ఈ శబ్దం కేవలం ఇబ్బందిని కలిగించడమే కాదు, ఎక్కువ కాలం ఇలాంటి శబ్దానికి కనుక గురైనట్టయితే నిద్రకు భంగం కలగటం, మానసిక ఒత్తిడి పెరగటం, రక్తపోటు అధికమవటం, గుండె ఆరోగ్యం దెబ్బతింటం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. మరింత ఆందోళన కలిగించే విషయం ఏంటంటే, మనకు ఈ శబ్దం అలవాటైపోయినట్టు అనిపించినా మన శరీరం మాత్రం దానికి నిరంతరం స్పందిస్తూనే ఉంటుంది. శబ్దాన్ని మనం పట్టించుకోకపోయినా అది మన ఆరోగ్యంపై నెమ్మదిగా ప్రతికూల ప్రభావం చూపుతూనే ఉంటుంది. మనం సాధారణంగా గాలి కాలుష్యం, నీటి కాలుష్యం గురించి ఎక్కువగా మాట్లాడుతుంటాం. కానీ ఇప్పుడు శబ్ద కాలుష్యాన్ని కూడా అంతే తీవ్రంగా పరిగణించాల్సిన సమయం వచ్చింది. కాబట్టి ఈసారి మీరు హార్న్ నొక్కే ముందు ఒక్కసారి ఆలోచించండి. నిజంగా ఇది అవసరమా? మీ చిన్న నిర్ణయం మీ చుట్టూ ఉన్న వారికి ప్రశాంతమైన వాతావరణాన్ని అందించగలదు.